speak. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మీ అందరికీ బిగ్ హాయ్. అండ్ స్టేజ్ మీదకి వచ్చిన గెస్టులందరికీ, పెద్దలందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఎంతమందిని కలవాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్ళికి వెళ్ళాలి, ఈ ఈవెంట్కి వచ్చిన ఇంతమందిని కలిసేసాము. వెరీ హ్యాపీ. ఇంతమందిని ఇక్కడ చూడడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాజేష్ దండా గారికి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఒక సినిమాని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈవెన్ ప్రమోషన్స్లో కావచ్చు, రిలీజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది నేను ఆయన్ని చాలా దగ్గరగా ఈ మధ్య ట్రావెల్ అయ్యాను. నాకు అర్థమైంది ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని చెప్పి. మీరు అలాగే ఉండండి సార్, చాలా మంచి సినిమాలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన హిట్ స్ట్రీక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా December 20th చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని చెప్పి. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, రిచర్డ్ ప్రసాద్ గారికి, చోటా గారికి సార్ హాయ్ సార్, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారికి, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు చాలామంది తెలుసు. అంకిత్ బ్రో, లాంగ్ వే టు గో, ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు ఇప్పుడు. నాకు చాలా ఇష్టం మీ యాక్టింగ్ అంటే. ఖచ్చితంగా విల్ గో టు ప్లేసెస్. అండ్ సార్ హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. మా సినిమాలు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు. అలాగే అమృత గారికి, మేము ఒకసారి నిన్న, ఆవిడకి గుర్తుందో లేదో, మేము ఎప్పుడు రాజావారి రాణి గారికి కాదనుకుంటా, ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడో అప్రోచ్ అవుదాని ప్రయత్నం చేసాము. తను రిప్లై ఇవ్వలేదు. అండ్ నరేష్ అన్న గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ కలిసిన హీరో నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా. మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం. ఆ తలకోనలో అన్నది దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ. అప్పుడు ఫస్ట్ టైం అల్లరి నరేష్ అన్న కలిశాను. చాలా భయంగా, అరే కలవచ్చా, ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా. ఆ రోజు ఆలీ అన్న, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసిన హీరో. నా ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. చాలా ఇష్టం నాకు అల్లరి నరేష్ అన్న అంటే. బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. మోర్ దెన్ ఈ సినిమాలు, ఈ మీ జర్నీ ఆడ పక్కన కూర్చొని, ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే, ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి 2008 అండి, మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న, అల్లరి నరేష్ అన్న. గమ్యం సినిమా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ, నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ ఆ ఇయర్లోనే పడ్డాయి. 2008 మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుందండి. ఐ మేబీ రాంగ్, ఇలా నేను చెప్పచ్చో లేదో. ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్, అన్ని ఎమోషన్స్, కామెడీ కానీ, లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ, యాక్షన్ కానీ, ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికో ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి, అన్నకి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు, అన్నకి కదా ఇవ్వాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేశారు, ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు, అల్లరి నరేష్ అన్న హీ డిజర్వ్స్ బెస్ట్ కదా, ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా. నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను, సరే అన్న చూడొచ్చు కదా సార్ అంటే. నాకు అనిపిస్తుందండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి, చాలా కష్టం. ఆయన అంటే యాజ్ యాక్టర్గా అన్ని ప్రయత్నించాలన్నా, అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం. ఆయన ఎన్నో చేశారు. 2002 నుంచి 2024, ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో హీ డిజర్వ్స్ మోర్. ఇంకా ఆయనకి మనం ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో అన్నకి అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ, బట్ యాజ్ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి అన్నకి ఏదన్నా. అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్. ఖచ్చితంగా బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న. మాస్ యాంగిల్ కానీ, తను చేసిన విధానం అన్నీ. ఖచ్చితంగా బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. December 20th ఖచ్చితంగా అల్లరి నరేష్ అన్న డే అవ్వాలి, చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.